ముద్రగడ రాజకీయ ప్రస్థానం జనతా పార్టీలో మొదలై ఎన్టీఆర్ నుంచి వైఎస్ వరకు సాగింది. చివరకు 2024లో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. తండ్రి బాటలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తనదైన చెరగని ముద్ర వేశారు. ముద్రగడది మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ముద్రగడ పద్మనాభం తన తండ్రి వీరరాఘవరావు బాటలో పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, 2 సార్లు మంత్రిగా సేవలందించారు. 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 1978 నుంచి 89 వరకు 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. జనతా పార్టీ నుంచి మొదలుపెట్టిన ముద్రగడ రాజకీయ ప్రస్థానం టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మీదుగా వైసీపీ దాకా కొనసాగింది. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత 1982లో ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983, 85, 89 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకొచ్చిన ముద్రగడ ప్రజారక్షణ సమితి అనే పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. కేఈ కృష్ణమూర్తి, కుందూరు జనార్దన్ రెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీని ప్రారంభించారు. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఓడిపోయారు. ఓటమితో నిర్వేదానికి లోనైన ఆయన మరోసారి ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 2 సార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా కూడా పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇక మార్చి 15, 2024న మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ముద్రగడ. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వచ్చారు.